నమస్తే అండి, వెల్కమ్ టు అనంత ముచ్చట్లు. మీ గౌరీని మాట్లాడుతున్నాను. ఈ రోజు అయితే మనం పాతూరులో ఉన్న మార్కెట్ దగ్గరకు అయితే వచ్చేసాము. ఇక్కడ షాప్స్ పెట్టుకొని రెంట్ కట్టుకొని ఎన్నో ఏళ్ళగా వ్యాపారం చేస్తున్నారు. ఇందులో లాభం వస్తుందా నష్టం వస్తుందా ఒక్కసారి సార్ని అడిగి తెలుసుకుందాము. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. నమస్తే సార్. మీ పేరు? మంచికంటి సుధాకర్ బాబు. ఎన్ని రోజులు అయింది సార్ ఈ షాప్ పెట్టి? 32 years అయింది. మీకు వ్యాపారాలు ఎలా ఉన్నాయి? వ్యాపారాలు ముందు బాగుండమ్మా. నేను అంగడి పెట్టినాక పెళ్లి చేసుకున్నా. ఒక బిడ్డ ఒక కొడుకు. వాళ్ళు బీటెక్ చదివినారు. పాపని నంద్యాలకి ఇచ్చిన. పాప పెళ్లి అయిపోయింది. వాళ్ళు న్యూ జెర్సీలో ఉన్నారు. నా కొడుకు జాబ్ చేస్తున్నాడు. ఇంతకుముందు అంతంత చదివించడం అవంతా ఈ అంగడి ద్వారా జరిగింది. ఇప్పుడు నా పిల్లల పైన, నా కొడుకు పైన నేను పడతాడా. ఎందువలనంటే ఈ ఊర్లో డిమార్ట్, జియో, పవిత్ర, రిలయన్స్ ఇట్లా షాపులన్నీ పడి మాకి బాడీకి కూడా వెళ్ళడం లేదు. కానీ ఇది ఇడిచిపెట్టలేక అట్లే పిల్లోళ్ళు పంపిస్తా అంటే దాంట్లోదే కడతా ఉన్నాను బాడిగలు. ఇది ఎంత సార్ బాడీకి ఎంత షాపు? చెప్పకూడదమ్మా. అంటే మీరు ఈ జియో మార్ట్ అవి ఇవి వచ్చినందుకు వీళ్ళు చాలా ఇబ్బంది అయితే పడుతున్నారండి. ఎందుకంటే అంతకు ముందు బాగా జరిగేది. అప్పుడు వాళ్ళ పిల్లల్ని పెద్ద చేసుకున్నారు. ఇప్పుడైతే అసలు జరగడం లేదు. షాప్ అనేది మార్స్ వల్ల జరగడం లేదనమాట. ఇప్పుడు ఏం చేయాలి సార్? మరి దీనివల్ల ఏం కావాలి మీకు? ఏం కావాలంటే మా పిల్లలు ఇప్పుడు మేము ఈ ఊర్లో పుట్టి పెరిగినాము. ఈ ఊరిలో మేము బతకడం లేదు. ఎక్కడో డిమార్ట్ ఎక్కడో, జియో ఎక్కడో, పవిత్ర ఎక్కడో, ఇట్లా మాటలు వాళ్ళు ఎక్కడో పుట్టి ఎక్కడో ఇక్కడ బతుకుతా ఉంటారు. అది కాక చందాలకి మా అంగళ్ళకి వస్తున్నారు. కానీ డియో మాటోళ్ళకి వినాయక చవితి చందా, పీర్ల పండుగ చందా, దసరా ఉత్సవాల చందాలకంతా మా అంగళ్ళకి వస్తూ ఉంటారు. మేము ఆల్రెడీ అడిగినాము, మీరు ఎవరన్నా మా అంగళ్ళలో సరుకులు తీసుకుంటా అంటారా? మీకు కావాల్సింటే ఇట్లా మాల్స్కి పోతా అంటారు. మా అంగళ్ళకి రావడం లేదు కదా, వాళ్ళని పోయి అడగండి అని కూడా చెప్తున్నామమ్మా. కమ్యూనిస్ట్ వాళ్ళు చందాకు వచ్చేది, వీళ్ళు పీర్ల పండుగ చందాకు వచ్చేది, దసరా ఇనాములకు వచ్చేది, ఇట్లాంటివన్నీ వినాయక చవితి ఇనాములకు వచ్చేది, ఇట్లాంటివన్నీ జరుగుతాయమ్మా. మా పరిస్థితి చాలా ఏం చెప్పాలా, హీనంగానే చెప్పాలా, ఇబ్బందికరం అని చెప్పాలా, ఏది చెప్పాలో మాకే అర్థం కావడం లేదమ్మా. చూస్తారా అండి ఆయన ఎంత బాధపడుతున్నాడో. ఈ మార్స్ వల్ల ఎక్కడెక్కడో కోటీశ్వర్లు కోట్లు సంపాదించుకుంటున్నారు. కానీ ఇక్కడ ఉన్న వాళ్ళు 13 ఏళ్ళగా షాప్ పెట్టి, కిరాణా షాపు 33 ఏళ్ళైందండి ఈ షాప్ పెట్టి. 33 ఏళ్ల నుంచి ఇదే చిరు వ్యాపారమే చేస్తున్నాడు ఆయన. లాభం అనేది లేదు. ఇప్పుడైతే మేమే చేతి నుంచి బాడీ కడుతున్నామని చెప్తున్నారు. మరి దీనికి అసలు ఎక్కడ ఉందో జవాబు అనేది నాకు కూడా అర్థం కావలేదు. అంటే వీళ్ళ జీవితాలు ఇలాగే ఉండాలి, అందరికీ డబ్బులు పంచుతూ, వీళ్ళకి డబ్బులు రాకపోయినా డబ్బులు పంచుతూ దానికి దీనికి పోతున్నాయి. వాళ్ళందరూ బాగానే ఉన్నారు. సో వీళ్ళకి లాస్ట్ గా కోరుకునేది ఏంటి అంటే, మాకు ఇట్లా పెద్ద పెద్ద మార్క్స్ రావడం వల్ల అనంతపూర్లో మాకు వ్యాపారం తగ్గిపోయింది. దయచేసి మా షాపులకు రండి అని వాళ్ళు అడుగుతున్నారు. ఎందుకంటే అక్కడికంటే ఇక్కడ చాలా తక్కువ రేట్ ఇస్తామమ్మా. మేము 110 రూపాయలు కందిబ్యాలు మంచి క్వాలిటీ ఇస్తున్నాం. వాళ్ళు జియో మార్ట్ లో 125 అమ్ముతున్నారమ్మా. 90 రూపాయలు శనిబ్యాలు ఇస్తున్నాం. ఆటా ప్యూర్ ఇది నెంబర్ 1 ఆటా 42 రూపాయలకి ఇస్తున్నాం. చక్కెర 42 రూపాయలకి ఇస్తున్నాం. వాళ్ళు మాకంటే ఎక్కువ రేట్లు అమ్ముతున్నారు. ఒక దాంట్లో తగ్గించి ఒక దాంట్లో ఎక్కువ వేసుకుంటున్నారు. సరే, చూస్తున్నారు కదండి. సార్ అయితే ఎంతో బాధతో ఈ మాట చెప్తున్నారు. నిజంగా అండి, ప్లీజ్ జనాలకు కూడా నేను ఒకటే చెప్తున్నాను, అక్కడ మాటలు అది ఇది గాలి ఏసీ అని ఉంటుందే తప్పితే అంతకన్నా ఏముండదు. ఇక్కడ చాలా బాగుంటాయి, క్వాలిటీ పరంగా అన్ని చాలా బాగుంటాయి. మనకు కూడా ఒక 10 రూపాయలు తక్కువకి వస్తాయి. దయచేసి ఇట్లా చిన్న చిన్న షాపుల్లోనే అందరూ సరుకులు కొనుక్కోవాలని కోరుకుంటున్నాను. అనంత ముచ్చట్లు, మీ గౌరీ. మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుపుదాం. థ్యాంక్ యూ.